సేవకులైనా క్రైస్తవులైనా మీ ప్రాంతాల్లోకి వచ్చి మతాన్ని మారమని చెబితే, మతాన్ని గూర్చినటువంటి బోధని ప్రకటిస్తే, బలవంతముగా మా మతంలోనికి రండి అని చెబితే మీ చెప్పుచ్చుకొని కొట్టచ్చు. ఏ క్రైస్తవుడైనా ఏ సేవకుడైనా మతాల్ని రెచ్చగొడితే అక్కడే నిలబెట్టి కట్టేసి కొట్టండి, తప్పులేదు. ఒక సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవుల పక్షమున నేను మాట్లాడుతున్నా. మీ ప్రాంతాల్లోకి వచ్చి మీరు నమ్మినటువంటి దేవుణ్ణి, మీ దైవములని, మీ మతాన్ని, మీ గ్రంథాలని దూషించినా, కించపరిచినా, విమర్శించినా, హేళనగా, వ్యంగ్యంగా, వెటకారంగా, గేలిగా మాట్లాడినా నిలబెట్టి కడిగేయండి, నిలదీసి మాట్లాడండి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పండి. ఏం చెప్తున్నాం సార్? మేము బ్రతుకుని మార్చుకోమని చెప్తున్నాం, జీవన విధానాన్ని మార్చుకోమని చెప్తున్నాం, చెడ్డ క్రియల్ని విడిచిపెట్టమని చెప్తున్నాం. అరే మంచిగా బతకండి రా బాబు అని చెప్తున్నాం, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? మేము వచ్చి మీ వీధుల్లోకి వచ్చి మేమేమన్నా రెచ్చగొడుతున్నాం? మిమ్మల్ని ఏమైనా మతాలను రెచ్చగొట్టి చిచ్చు పెడుతున్నాం ఎక్కడైనా? ఏ సేవకుడైనా ఏ క్రైస్తవుడైనా మతాల మధ్యలో చిచ్చు పెట్టినట్టుగా మీరు రుజువుపరచగలరా? కెన్ యూ ప్రూవ్ దట్ విత్ ఎవిడెన్స్? ఆధారంగా మీరు ప్రూవ్ చేయగలరా? సర్వే జన సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ వర్ధిల్లతలో ఉండాలి, అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అందరూ బాగుండాలి అని కోరుకునే సిద్ధాంతం మాది. Our God told us to love your enemy. నీ శత్రువుని నువ్వు ప్రేమించమని చెప్పినటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. మా కాలర్లు పట్టుకుని నిలదీస్తారు మీరు. రేయ్, ఎవడిచ్చాడు నీకు పర్మిషన్? ఎవడిచ్చాడు నీకు అనుమతి? ఎవడు చెప్పాడు నీకు మా ఊళ్ళోకి రమ్మని? ఏ ఊరు మీద ఊరు చెప్పండి సార్. రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగుణా గారు, లలిత్ కుమార్ గారు మీ ఊర్లో మీవా కొన్నారు మీరేమైనా? ఈ స్వతంత్ర భారతదేశంలో కాన్స్టిట్యూషన్ మాకు ఇచ్చినటువంటి రైట్. యూ కెన్ ప్రీచ్ అవర్ గాడ్. దట్స్ అవర్ రైట్ టు ప్రీచ్ అవర్ లార్డ్. మా హక్కు, మా అధికారం, మాకు స్వేచ్ఛ, మాకు స్వతంత్రం. ఇది స్వతంత్ర భారతదేశం. నా దేవుణ్ణి నేను ప్రకటించుకోవటానికి రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కుని బట్టి వీఆర్ కమింగ్ టు యువర్ స్ట్రీట్స్ అండ్ వీఆర్ ప్లేసెస్. మీ వీధుల్లోకి, మీ ప్రాంతాల్లోకి మేము వస్తున్నామంటే అది మాకు స్వతంత్రం సార్. అది మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, స్వాతంత్రం. అది మీ వీధుల్లోకి వచ్చి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు కొట్టండి, నన్నైనా ఇంకొకడే ఉండైనా. మీ వీధుల్లోకి వచ్చి మీ హైందవ సహోదరుల మధ్యలోకి, మీ కుటుంబాల మధ్యలోకి వచ్చి మత చిచ్చును పెడితే చెప్పుచ్చుకొని కొట్టండి, ఎవరినైనా సరే, నేనైనా ఎవడైనా. రోడ్డు మీద ఒకడు బైక్లో వెళ్తున్నాడు, ఆ బైక్కి సైడ్ స్టాండ్ వేసుకుని ఉన్నాడు. చెప్తున్నాను ఎగ్జాంపుల్. రోడ్డు మీద ఒక ఫ్యామిలీ బైక్లో వెళ్తున్నారు, ఆ బైక్కి సైడ్ స్టాండ్ వేసింది, రన్నింగ్లో ఉన్న బైక్కి. కనిపించాడు, ఏం చేస్తాం? మినిమం కామన్ సెన్స్. ఏం చెప్తాం? సార్ బైక్ స్టాండ్ తీసుకోండి సార్ అని చెప్తాం. అది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? ఎవడేం చెప్తాడు కదా, వాడేమంటాడు తెలుసా? స్టాండ్ తీసుకుని థ్యాంక్ యూ అంటాడు. అంటాడా? రేయ్, నువ్వెవడరా నా బైక్ స్టాండ్ తీసుకోమని చెప్పడానికి? నువ్వు నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నావు. స్టాండ్ వేసుకుంటే నీకెందుకు, తీసుకుంటే నీకెందుకు, నువ్వు నాకు చెప్పడానికి నీకు హక్కు లేదు అంటాడా? అంటాడా సార్? మంచి పని చేశాము అయితే థ్యాంక్స్ చెప్తారు, అయితే చెప్పకుండా వెళ్ళిపోతారు. మేము చేసిందైతే స్టాండ్ తీసుకోమనే కదా. ఆ కుటుంబం ఎక్కడ యాక్సిడెంట్ పాలైపోద్దో, చచ్చిపోతారేమో అని ప్రేమతో, మానవత్వం నుంచి చెప్పాం. నడుచుకుంటూ ఒకడు వెళ్తున్నాడు, కళ్ళు సరిగ్గా కనిపించినటువంటి బ్లైండ్ ఫెలో, ఒక అంధుడు నడుచుకుని వెళ్తున్నాడు. ఒక గొయ్యి ఉంది. రే బాబు, అడుగేస్తే గొయ్యిలో పడతావు, జాగ్రత్త, పక్కకెళ్ళు అని చెప్తాం. ఎందుకు చెప్పాము? మా స్వలాభం కోసమా? మా స్వార్థం కోసమా? మాకేవో నిధులు వస్తాయనా? మాకేదో కిరీటాలు వస్తాయనా? మాకు దండలేసి దండాలు పెట్టి సన్మానాలు చేస్తారనా? కాదే. అతను గొయ్యిలో పడతాడేమో, కాలు చేయి విరిగిపోద్దేమో, అనవసరంగా అనారోగ్య పాలైపోతాడే అని మినిమం కామన్ సెన్స్, మినిమం కర్టసీ, కొంచెం మానవత్వం, ఇంకిత భావం,
నాతోటి సహోదరుడే కదా, నా భారతీయుడే కదా, నేనున్న భూమి మీద బ్రతుకుతున్నవాడే, ఇదే గాలిని పీలుస్తున్నవాడే కదా అన్నటువంటి ఇంకిత భావంతో, అరే బాబు గొయ్యుందిరా అని చెప్పాం, గుంత ఉందిరా పడతావని చెప్పాం. రేయ్ నువ్వెవడరా నాకు చెప్పడానికి, నా ఇష్టం, నేను గొయ్యిలో పడి చేస్తా అంటే మేమేం చేస్తాం? ఏం చేయలేం కదా. హైందవులకి క్రైస్తవుల మధ్యలో చిచ్చు పెట్టి, హైందవుల్ని రెచ్చగొట్టి, క్రైస్తవుల మీద అపార్థమైనటువంటి భావన వారిలో కల్పించి, ఈరోజు చూస్తూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులతో నేను ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నా. కరుణాకర్ గారు, రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు, మీ స్వలాభం కోసమని హైందవ సహోదరులకు ఇంకా అర్థమవుతుంది ఒక రోజున. మమ్మల్ని ప్రశ్నిస్తారే, అరే ప్రేమ కలిగి బాగుండండమ్మా, బాగుపడండమ్మా, జీవితాల్ని కట్టుకోండమ్మా, ప్రేమ కలిగి ఉండండి, అన్యోన్యత ఆప్యాయత కలిగి ఉండండి, భార్యాభర్తలు ప్రేమగా ఉండండి, తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమగా ఉండండి, కుటుంబాలు కట్టుబడి ఉండండి, అన్నతమ్ముల మధ్యలో ప్రేమను కలిగి ఉండండి, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళే అవసరత రాకుండా నీతిగా, నిజాయితీగా, మానవత్వం చేత బ్రతకండి అని మాలాంటి వాళ్ళు సిగ్గు విడిచిపెట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని, కరపత్రాలు చేత పట్టుకొని, మీ మీద సహోదర ప్రేమను కలిగి మీ వీధుల్లోకి, మీ ప్రాంతాల్లో, మీ గ్రామాల్లోకి, మీ ఇళ్ల మధ్యలోకి వస్తే మా కాళ్ళను పట్టుకుని నిలబెడతారు మీరు. క్వశ్చన్ us. మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా సార్, మమ్మల్ని బాగుపడమని చెప్పే మమ్మల్ని. ఇదేమైనా న్యాయమా? ఏ వైన్ షాప్ దగ్గరికి వాడికి దగ్గరికైనా వెళ్ళి, ఏ బెల్ట్ షాప్ దగ్గరికి వాడి దగ్గరికైనా వెళ్ళి, రే ఎందుకురా సారా దుకాణాన్ని పెట్టావు, ఎవడిచ్చాడరా నీకు పర్మిషన్ ఇస్తే మాత్రం అమ్మేస్తావా? ఈ సారా తాగడం వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి తెలుసా? కష్టపడి కూలి పని చేసుకునే వాడు సాయంకాలం భార్య బిడ్డల్ని పోషించాల్సినటువంటి బాధ్యతని మరిచిపోయి, బాధ్యతారహితంగా ఈ వైన్ షాప్కి వచ్చేసి సారా తీసుకొని వాడి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక, భార్య బిడ్డల్ని ఏడిపిస్తూ వాడి శరీరాన్ని కూడా అనారోగ్య పాలు చేసుకుంటాడు. మోసేయ్, వైన్ షాప్ మూసేయ్. అడిగారు ఎప్పుడైనా మీరు? సిగరెట్లు అమ్మేవాడిని అడగరు, వైన్ షాప్ వాడిని ప్రశ్నించరు. ఇక సినిమా థియేటర్లు, సినిమాల వలన చాలామంది బతుకులు పాడైపోతున్నాయి ఈ రోజుల్లో. ఏ రోజైనా సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి, ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, రే మూసేయ్, కౌంటర్ మూసేయ్, సినిమాలో బొమ్మ పడకూడదు, థియేటర్లో సినిమా పడకూడదు, మూసేయండి. యవనస్తులు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు పాడైపోతున్నారు. వారి కష్టార్జితాన్ని తినడానికి కాకుండా ఈ సినిమాలకు పెట్టేసి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. మానేసేయండి. సినిమాలు మూసివేయబడాలి, సినిమా థియేటర్లు తెరవబడకూడదు, మా పిల్లలు, మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, విచ్ఛిన్నం అయిపోతున్నాయి అని ప్రశ్నించారా మీరు ఎప్పుడైనా సినిమా థియేటర్ ఓనర్ని కానీ, కౌంటర్ని కానీ? నో. సారా అమ్మేవాడిని ప్రశ్నించరు, సిగరెట్లు అమ్మేవాడిని ప్రశ్నించరు, పాన్లు అమ్మేవాడిని ప్రశ్నించరు, గుట్కాలు, పాను పరాకులు అమ్మేవాడిని ప్రశ్నించరు, వ్యభిచార గృహాలని ప్రశ్నించరు, దొంగతనాలు చేసే వాళ్ళని ప్రశ్నించరు, దమ్ము కొట్టే వాళ్ళని ప్రశ్నించరు. వీటన్నిటికీ అనుమతిని ఉందా అని అడగరు మీరు. అనుమతి ఉందా? ఎవడిచ్చాడ్రో నీకు అనుమతి? ఎవడమ్మమన్నాడ్రో నిన్ను? వీటి వలన మా బ్రతుకులు నాశనం అయిపోతాయి, మా బిడ్డల బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి అని చెప్పరు మీరు. ఎందుకో తెలుసా? బాగుపడిపోకూడదు, నాశనం అయిపోవాలి. మీకు నిజంగా సమాజం పట్ల మీకు మంచి దృక్పథం ఉంటే, సమాజం బాగుపడాలన్నటువంటి విచక్షణ జ్ఞానం మీకుంటే, ఒక హైందవులే కాదు, ఒక క్రైస్తవులే కాదు, ఒక ముస్లింలే కాదు, అందరూ బాగుపడతారు. సారా కొట్లని, సిగరెట్ కొట్లని, పాన్ కొట్లని ఇవన్నీ మూపించేయండి, ఆపించేయండి, బాగుపడతారు కదా సార్ మనుషులు. ఆపాల్సిన ఆపరు, ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నించరు, మూసేయాల్సిన వాటిని మూసేయరు, నిలబెట్టాల్సిన వాటిని నిలబెట్టేయరు. ఏ అంటే నాశనం అయిపోవడమే కావాలి మా అందరికీ కూడా. యు డిజర్వ్ దట్. నాశనమే కోరుకుంటారు మీరు. దట్స్ యువర్ డిజైర్. నీ సమాజం పాడవటమే మీకు కావాలి. నేనే కాదు, నా తోటి సేవకులందరి వీడియోలు చూడండి, యూట్యూబ్లో ఉన్నాయి కదా. లక్షలాది మంది సేవకుల ప్రసంగాలు వినండి. ఏ సేవకుడైనా తన వీడియోలో, తన ప్రసంగంలో ఎక్కడైనా కూడా మీరు మతాన్ని విడిచిపెట్టండి, మా మతంలోకి రండి అని ఎవడైనా చెబితే నా కాలరు పట్టుకుని నన్ను ప్రశ్నించండి, నిలదీయండి, నేను క్షమాపణ చెప్తా. నేను భారతీయుని, ఐ యామ్ ఇండియన్. నేను ఇండియన్, నేను భారతీయుణ్ణి.
నాతోటి సహోదరులైన భారతీయులందరూ కూడా ప్రేమలు కలిగి బాగుండాలి అనే కదా సార్ మేము కోరుకుంటున్నాము. చిన్నప్పుడు స్కూల్లో ఊహ తెలియక ముందే చేసాం ఈ ప్రార్థన, మేము ప్రేయర్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒప్పుకున్నాం మేము. అప్పుడే క్రైస్తవులే నా సహోదరులు అనట్లేదు నేను. భారతదేశం అంతా కూడా, అందులో ఏ మతస్థులున్నా, ఏ కులస్థులున్నా, ఏ ప్రాంతానికి వర్గానికి చెందిన వారైనా సరే, వారందరూ నాతోటి సహోదరులే. బలవంతంగా మతాన్ని మారుస్తారా సార్? ఒక 4 ఏళ్ల పసిపిల్లాడికి బలవంతంగా గోరుముద్దలు పెట్టలేకపోతుంది ఒక తల్లి. 5 ఏళ్ల పాపకి నవమాసాలు మోసినటువంటి పేగుమందంతో ఉన్నటువంటి కన్న తల్లి 5 సంవత్సరాలు ఉన్నటువంటి కూతురికి అన్నం తినిపించలేకపోతుంది సార్. బలవంతముగా చేతకాక చేతులు ఫోన్ పెట్టేస్తుంది బతుకుని పాడు చేయటానికి. అలాంటి రోజుల్లో ఉన్న మనము చిన్నపిల్లకి బలవంతంగా కన్న తల్లి గోరుముద్దలు పెట్టలేని స్థితిలో ఉన్న మనము పెద్ద మనుషులని, ఊహ తెలిసిన వాళ్ళని, జ్ఞానవంతుల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారవేత్తల్ని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని మేము ఎలా మారుస్తాం సార్ మతము? బలవంతపు మత మార్పిడి అనటానికైనా కాస్త ఇంకిత జ్ఞానం ఉండక్కర్లా మీకు? బలవంతపు మత మార్పిడి అంటే ఎలా ఉండాలి తెలుసా? రేయ్, నా మతంలోకి రా, నువ్వు నా మతంలోకి రాకపోతే చంపేస్తా. ఇది బలవంతపు మత మార్పిడి. బలవంతంగా ఏ సేవకుడైనా, ఏ క్రైస్తవుడైనా బలవంతంగా చర్చికి తీసుకెళ్తే అది తప్పు. బలవంతంగా కరపత్రం ఇష్టం లేకపోయినా, మీ వీధుల్లోకి వస్తారు కదా మా సేవకులు, బలవంతముగా నాకొద్దు అన్నా కూడా తీసుకోవాల్సిందే అని బలవంతంగా చేతుల్లో పెడితే అక్కడే చెప్పించుకోవటం ఇచ్చినోడిని. తప్పది. ఒకటి ఇష్టం లేకుండా ఏమీ చేయలేం సార్, అది మనం చేయలేం. ఒకటి ఇష్టంతో సంబంధం లేకుండా మార్చేది కాదు మతం. మతం మార్పిడి ఏంటి? బలవంతపు మత మార్పిడి ఏంటి? మీ హైందవులే చాలామంది క్రైస్తవులని పట్టుకుని బలవంతముగా బొట్లు పెడుతున్నారు సార్. ఇష్టం లేకపోయినా చేతులు కాళ్ళు పట్టుకొని బలవంతముగా బొట్లు పెడుతున్నారు, బలవంతముగా మీ నినాదాన్ని పలికిస్తున్నారు మా నోటితో. బలవంతముగా ఏ క్రైస్తవుడైనా, ఏ సేవకుడైనా బలవంతముగా కరపత్రాలు ఇచ్చామా? లేదే. బలవంతంగా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పమన్నామా? లేదే. బలవంతంగా బైబిల్ని చేతిలో పెట్టామా? లేదే. బలవంతంగా చర్చికి తీసుకెళ్ళామా? లేదే. బలవంతంగా మా ప్రభువు గురించి చెప్పామా? లేదే. ఎక్కడ ఇలాంటి ఎవిడెన్స్ లేదు కదా సార్. హౌ కెన్ యూ సే దట్ we are changing your religion forcefully? How can you say that? బలవంతముగా మిమ్మల్ని మతాన్ని మారుస్తున్నామని ఏ కారణం చేత మీరు మాట్లాడుతున్నారు? ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. సమాధానం కావాలి మీ నుంచి. ఏ ఎవిడెన్స్, ఏ ప్రూఫ్ పట్టుకొని మాట్లాడుతున్నారు? బలవంతంగా మతాన్ని మార్చున్నటువంటి సేవకులు ఎక్కడ మార్చాం? ఒక్కడిని చూపించండి. వాళ్ళ తరపున నేను వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. చెప్తున్నాను కదా. నిజంగా మీకు భారతదేశం మీద ప్రేమ ఉంటే భారతదేశంలో కాపాడుకోవాల్సింది మతాన్ని కాదు సార్, మానవత్వాన్ని కాపాడండి. ఈరోజు మనుషుల మధ్యలో మానవత్వం లేక మనుషులు మృగాల్లాగా మారిపోతున్నారు సార్. మనుషుల్ని మనుషుల్లాగా బ్రతకటానికి ట్రై చేయండి. మానవత్వ విలువల్ని పెంచండి. మతం కోసం చేసే పోరాటాలు మానవత్వం కోసం చేయండి సార్. మేము కూడా మీతో కలుస్తాము. 2 నెలల పసిపాపను రేప్ చేస్తున్నాడు ఒకడు. మానవత్వం ఉందా? రీసెంట్గా 10 రోజుల క్రితం కల్కట్టాలో ఒక యవనస్తురాలైనటువంటి, చదువుకుంటున్నటువంటి, ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి యవనస్తురాలని, ఒక అమ్మాయిని క్రూరంగా మూకుమ్మడిగా దాడి చేసి అత్యాచారం చేసి చంపేశారే. మానవత్వం ఉందా మనుషులకి? సార్, కావాల్సింది మతం కాదు సార్, మానవత్వం కావాలి. వి నీడ్ హ్యుమానిటీ, నాట్ రిలీజియన్. గొంతు చుంచుకొని అరిచి చెబుతున్నాను, అర్థం చేసుకోండి. నా యేసయ్యని నమ్ముకుంటే, బైబిల్ దేవుని నమ్ముకుంటే, ముందు సినిమాల్లో ఉన్న నేను ఎలా మార్చబడ్డాను చెబుతున్నాను. తప్పేముంది? ఒకడు తాగుబోతోడు బైబిల్ని పట్టుకున్నాక, యేసయ్యని అంగీకరించాక వాడు ఎలా బ్రతుకు బాగుపడిందో చెబుతున్నాడు. తప్పేముంది? మంచిదే కదా. మీరు చెప్పండి. యేసు ప్రభువులోనికి వచ్చిన ఒకడు, బైబిల్ పట్టుకున్న ఒకడు ఎవడైనా పాడైపోయినట్టు చరిత్రలో ఉందా? చరిత్రలో ఉందా?
కెన్ యూ షో మీ వన్ పర్సన్ that whoever spoiled his life by coming to Christianity, by catching the Bible, పరిశుద్ధ బైబిల్ అందని పట్టుకోవడాన్ని బట్టి, క్రైస్తవ్యంలోనికి రావటాన్ని బట్టి, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించడాన్ని బట్టి ఎవడైనా వ్యభిచారిగా మారాడా? ఎవడైనా దొంగగా మారాడా? ఎవరైనా దుష్టుడిగా మారాడా? ఎవడైనా తాగుబోతుగా మారాడా? ఎవడైనా తిరుగుబోతుగా మారాడా? ఎవడైనా భార్య భర్తలను విడిచిపెట్టారా? ఎవరైనా బిడ్డల తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి దాడి చేశారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టి యేసు ప్రభుని నమ్ముకొని నాశనమైపోయినాడు చరిత్రలో ఒక్కడు కూడా లేదు. దేర్ ఇస్ నో వన్. నిజంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యానుసారంగా బ్రతికితే కోర్టులు అక్కర్లేదు, చట్టాలు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, పంచాయతీలు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? యేసయ్యని నమ్ముకొని యేసయ్య మాటల్ని విని యేసయ్య చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే ఈ ప్రపంచంలో, భారతదేశంలో కానిదు, ఈ ప్రపంచమంతటిలో హత్యలు జరగవు, వ్యభిచారాలు జరగవు, మోసాలు జరగవు, పగలు ప్రతీకారాలు ఉండవు, ద్వేషాలు, కుళ్ళు కుతంత్రాలు ఉండవు. అందరూ సమానమైన ప్రేమతో బ్రతుకుతారు. చాలామందికి క్రైస్తవ్యం అంటే ఎందుకు ఇష్టం లేదు తెలుసా? అది కష్టం కాబట్టి. ఇతర మతాల్లో చెప్పినట్టుగా క్రైస్తవ్యంలో చెప్పం మేము. ఇతర మతాల్లో గుడికి వెళ్ళొచ్చు, సిగరెట్ కూడా తాగొచ్చు బయటికి వచ్చాక, దేవునికి పూజ చేయొచ్చు, బయటకు వచ్చాక సినిమా థియేటర్కి కూడా వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, బయటికి వచ్చాక బూతులు మాట్లాడేయచ్చు. ఇలా చాలామంది ఉన్నారు. కానీ క్రైస్తవ్యంలో క్రమం ఏంటో తెలుసా? నువ్వు యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరిస్తే బూతులు మాట్లాడకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, వ్యభిచారాలు, మోసాలు, దొంగతనాలు చేయకూడదు, కుళ్ళు కుతంత్రాలు కలిగి ఉండకూడదు, ఏ శత్రువు నీకు ఉండకూడదు, అందరితో స్నేహభావం కలిగి ఉండాలి, దుర్వ్యాపారాలు చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, ధూమపానం చేయకూడదు, మద్యపానం చేయకూడదు, గుట్కాలు, పాన్పరాగుడు, జల్దాలు, కిల్లీలు వేసుకోకూడదు, ఇవన్నీ చేయకూడదు. అందుకే క్రైస్తవం అంటే చాలా మందికి నచ్చదు. బాగుపడిపోతామేమని భయం. క్రైస్తవంలోనికి వస్తే అన్ని బాగుపడే లక్షణాలు నేర్పిస్తాం మేము.